మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఎంపీ గడ్డం వంశీ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులకు ఎంపీ గ్రామ పర్యటనకు సంబంధించిన సమాచారం ముందుగా ఇవ్వలేదంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎంపీ గడ్డం వంశీకి సంబంధించిన ఫ్లెక్సీని చించివేసి నిరసన తెలిపారు. స్థానిక నాయకత్వాన్ని పక్కన పెట్టి కార్యక్రమాలు నిర్వహించడం సరైన విధానం కాదని కాంగ్రెస్ కార్యకర్తలు విమర్శించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఎంపీ గడ్డం వంశీ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులకు ఎంపీ గ్రామ పర్యటనకు సంబంధించిన సమాచారం ముందుగా ఇవ్వలేదంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎంపీ గడ్డం వంశీకి సంబంధించిన ఫ్లెక్సీని చించివేసి నిరసన తెలిపారు. స్థానిక నాయకత్వాన్ని పక్కన పెట్టి కార్యక్రమాలు నిర్వహించడం సరైన విధానం కాదని కాంగ్రెస్ కార్యకర్తలు విమర్శించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, విశాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడం జరిగింది. మంచిర్యాల జిల్లా మన దండేపల్లి మండలం మరి గూడెం గ్రామం లోపల ఎంపీ వంశీకృష్ణ పర్యటన అనేది ఉద్రిక్తతకు దారితీసింది. దీని కారణము ఎంపీ పెద్దపల్లికి సంబంధించిన నియోజకవర్గము ఈ యొక్క మంచిర్యాల జిల్లా లోపల కూడా ఉంటుంది. మరి దాంట్లో భాగంగానే ఈ రోజు ఉదయము పెద్దపల్లి ఎంపీ అయిన వంశీకృష్ణ తన నియోజకవర్గ పరిధి లోపల కూడా ఆ పిల్లలకు, విద్యార్థులకు బ్యాగుల కంపెనీ అది ఏదైతే ఉంటుందో తన యొక్క ఆ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల పేద విద్యార్థులకు బ్యాగుల పంపిణీ చేయాలని చెప్పి, మరి అంతేకాకుండా ఆ యొక్క తన నియోజకవర్గంలో స్కూల్లో ఉన్న విద్యార్థులు ఎవరు కూడా బెంచీలు లేకుండా, డెస్క్ బెంచీలు లేకుండా ఉండొద్దు, మరి విద్యార్థులందరికీ కూడా మంచి చదువును అందించాలి, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో తన విశాఖ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఆ యొక్క పిల్లలకు బ్యాగులతో పాటు మరియు కొన్ని డెస్క్ బెంచీలను 110 డెస్క్ బెంచీలను కూడా అందించడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఇది తన అధికారిక పర్యటన కాకుండా కానీ ఈ యొక్క అక్కడ ఉన్న కొన్ని వర్గాలు, ఎందుకంటే వాస్తవంగా ఆ యొక్క మంచిర్యాల జిల్లా లోపల 2 వర్గాలు, ఒకటి వివేక్ వెంకట స్వామి వర్గం ఒకటి, మరి అట్ల విధంగా మంచిర్యాల ఎమ్మెల్యే అయిన కుకిరాల ప్రేమ్ సాగర్ వర్గం, ఈ 2 వర్గాలు కూడా గత కొన్ని రోజుల నుండి కూడా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఆ యొక్క మంత్రి వివేక వెంకట స్వామి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తాను కూడా ఏదైతే నియోజకవర్గంలో వచ్చినప్పుడు తనని ఎవరు కూడా ఆ ప్రేమ్ సాగర్ వర్గీయులు కానీ ప్రేమ్ సాగర్ నియోజకవర్గంలోకి తను ఎలాంటి ప్రోగ్రాంలు పోకుండా వాటిని అన్ని కూడా స్కిప్ చేస్తూ ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళడం, వేరే నియోజకవర్గం వెళ్ళి తన యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కానీ మంచిర్యాల నియోజకవర్గం లోపల మాత్రం పోవడం అనేది ఈ యొక్క మంత్రి అయినా కానీ తను వెళ్ళడు. కానీ ఈ యొక్క ఎంపీ తన 8 నియోజకవర్గాలు ఏవైతుంటాయో వాటిలో కూడా తిరగాలని చెప్పని అతను పెద్దపల్లి నియోజకవర్గంలోని మంచిర్యాల ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రోజు అక్కడికి వంశీ వెళ్ళడం, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రేమ్ సాగర్ వర్గీయులు ఎవరైతే ఉంటారో ఈ మంత్రి గారు ఎంపీ గారు వస్తున్నారని చెప్పి కూడా ఆ ఎంపీ వర్గీయులు వంశీకృష్ణ వర్గీయులు కొంతమంది ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సమయం లోపలనే అక్కడ ఆ యొక్క ప్రేమ్ సాగర్ వర్గానికి చెందిన ఆ వర్గీయులు ఆ ఫ్లెక్సీలను ఇక బ్యాగుల పంపిణీ కార్యక్రమం స్కూల్లో జరుగుతుండగానే స్కూల్ బయట ఉన్న ఈ యొక్క ప్రేమ్ సాగర్ వర్గీయులు వచ్చి వాటిని ఆ ఫ్లెక్సీలను చింపివేయడం అనేది జరిగింది. ఈ చింపివేయడంతో అక్కడ మరి ఆ తర్వాత అక్కడ ఇటు వంశీ వర్గీయులు ప్లస్ ప్రేమ్ సాగర్ వర్గీయులు ఇద్దరు కూడా ఉద్రిక్తత వాళ్ళిద్దరు కొట్టుకోవడానికి అంటే ఫ్లెక్సీలు చెప్పినప్పుడు ఒకరికొకరు గలాట పడడం, ఆ దాంట్లో ఇమీడియట్లీ అక్కడికి వచ్చిన పోలీసులు కూడా వారికి చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా కలెక్టర్ కూడా ఉన్నాడు. మరి అదే విధంగా డీసీపీ, ఏసీపీ కూడా అక్కడే ఉన్నారు, కార్యక్రమంలో ఉన్నారు. వారు చూసి తర్వాత కార్యక్రమాన్ని ముగించుకొని పిల్లలతో పాటు వంశీ పిల్లలతో పాటు భోజనం తాను పిల్లలకు స్వయంగా వడ్డించి తాను కూడా పిల్లలతో పాటు భోజనం చేసి పిల్లలకు తన మెసేజ్ ఏంటంటే మీరంతా మంచి చదువుకోండి, అందరూ కూడా చదువుకొని మంచి ఉద్యోగాలు వేయాలి, మరి మీరు ఎప్పుడైతే చదువుకుంటారో మీకు విలువ ఉంటుంది అని చెప్పని ఒక మంచి మెసేజ్ నుంచి కూడా వంశీ వెళ్ళిపోవడం జరిగింది. మరి అంతే అయిన తర్వాత వెళ్ళిపోయే ముందర లోపల మాత్రం ఏదైతే ప్రేమ్ సాగర్ వర్గీయులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ వర్గీయులైన ఆందోళన దిగి స్థానిక కాంగ్రెస్ నేతలు సమాచారం అంటే ఎంపీ సమాచారం తెలుసుకొని ఆ గూడెం గ్రామం దగ్గరికి రాగానే ఆ యొక్క ఎంపీ యొక్క వాహనాన్ని అందరూ కూడా రోడ్డుపై పడుకొని ఎంపీ యొక్క వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడంతో అక్కడ ఉన్న పోలీసులు వెంటనే చేరుకొని వారందరినీ కూడా ఎక్కడినక్కడ అరెస్ట్ చేసి వారిని పక్కకు నెట్టేసి పోవడం జరిగింది. మరి ఒక రకంగా చూస్తే మాత్రం ఈ యొక్క ఫ్లెక్సీల రగడ అనేది మాత్రము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అంటే జిల్లా లోపల కాంగ్రెస్ పార్టీ లోపల ఏం జరుగుతుంది, అసలు ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులా లేకుంటే ప్రతిపక్ష నాయకులా అని చెప్పని ఆ యొక్క జిల్లాలో ఉన్న ప్రజలు మాత్రము ఒకరినొకరు వీరిద్దరిని కూడా చూసి ఒక రకంగా అసహ్యపడుతున్నట్టు కూడా కొంతమంది అనుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మరి రాబోయే కాలంలో మరి యొక్క జిల్లా లోపల ఈ విధంగా ఉంటే ఎలా సీట్లను గెలవగలుగుతుంది? మరి ఇద్దరు కూడా ఒకరినొకరు ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఒకరినొకరు దాడులు చేసుకుంటే మరి కార్యకర్తలు కార్యకర్తలు బలి అవుతున్నారని చెప్పి కూడా చెప్తున్నారు విశాలి. థ్యాంక్ యూ రమేష్.